నమస్కారం, వెల్కమ్ టు asnnews. అమరావతిలోని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రమాదాలపై కారణాలను అడిగి తెలుసుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానవ తప్పిదాలు, నిర్వహణ లోపం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రమాదాల నివారణకు ఏఐని వినియోగించుకోవాలని, ప్రమాదాలను తగ్గించే దిశగా కసరత్తు చేయాలని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రమాదాలను నివారించేందుకు డిస్కామ్లకు సమగ్ర నివేదిక పంపాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలని మంత్రి రవికుమార్ కోరారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1912ను ప్రజల్లోకి తీసుకువెళ్లి పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించడం, రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడుసుమల్లి కిషోర్ బాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి అడుసుమల్లి కిషోర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేంద్ర కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ నగర్లో ఉన్న రాజశేఖర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పార్టీ కార్యాలయంలో అన్నదానం చేశారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయి 16 సంవత్సరాలు అవుతున్నా నేటికి ఆయనను ప్రజలు మర్చిపోలేదని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తెలియజేశారు. అద్దంకి మెప్మా ఆర్పీల పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుని ఆర్పీలను తొలగిస్తారని అద్దంకి పురపాలక సంఘ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి మెప్మా కార్యాలయంలో మంగళవారం ఆర్పీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర హాజరై మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించి పనిచేయటంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియటం లేదని, పీఎం సూర్యాఘర్ విషయంలో జిల్లాల్లో అద్దంకి మున్సిపాలిటీ వెనుకబడి ఉందన్నారు. పనిచేయటం ఏదో సాకులు చెప్తున్నారని, పీఎం సూర్యాఘర్కు సంబంధించి 4 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా పురోగతి అనేది కనిపించటం లేదని ఆర్పీలపై కమిషనర్ మండిపడ్డారు. అనంతరం మెప్మా కార్యాలయంలో మహిళా మార్టుకు సంబంధించి మెప్మా జిల్లా కార్యాలయ సిబ్బంది వచ్చి సీఎంఓ సమక్షంలో విచారణ ప్రారంభించారు. ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాము, మన పొలిటికల్ పార్టీ వాళ్ళమా ఎన్ని కాదు కదా, ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాము. మనం
ఉద్యోగం చేయకుండా మనం చేయాల్సింది మిగతా పనులు చేస్తే ఎట్లా మనం జాగ్రత్త చేయండి. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఇది 3వ డిఎం సూరి గారి మీద ఇది 4వ మీటింగ్ మీకు. నాది మున్సిపల్ ఆఫీస్లో ఒకసారి పెట్టా, ఇక్కడే 2 సార్లు పెట్టా, ఇక్కడ 3వసారి. ఇది డిఎం సూరి గారి మీద 4 సార్లు మీటింగ్ పెట్టి పిచ్చోళ్ళగా చెప్పడం తప్ప మీ దగ్గర ఏమి రెస్పాన్సిబిలిటీ అనేది నాకు కనపడలేదు. మీ దగ్గర రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎట్లా చేస్తావు ఉద్యోగాలు నాకు తెలియగలుగుతాను. నాకు ఇంప్రూవ్మెంట్ లేకపోతే అమ్మాయి నేను రాసేస్తాను. ఎవరు చేస్తుంటే వాళ్ళ లాగిన్ ఫోన్ చేయమని రాస్తాను, మొహం లేకుండా చెప్తా ఉన్నాను. నా కనుక ఈ నెక్స్ట్ వీక్లో ప్రోగ్రెస్ కనపడకపోతే ఎవరైతే లీస్ట్గా ఉన్నారో ఆ లీస్ట్గా ఉన్నటువంటి ఆర్పీ లాగిన్స్ క్లోజ్ చేయమని రాసేస్తాను. పీటీకో మెప్పకో ఎండీకో రాసేస్తాను, మొహం లేకుండా చెప్తాను. అదే ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు దాన్ని చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేది తీసుకోకపోతే ఎట్లమ్మా? 4 సార్లు ఒక సబ్జెక్టు గురించి 4 సార్లు మీటింగ్ పెట్టాలా? ప్లస్ మనం ఏమైనా ముందున్నామంటే మనమే ముందు లేవు. అన్ని మున్సిపాలిటీలు జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉంటే మిగతా 3 మున్సిపాలిటీలు కొన్నా చాలా వెనకున్నాం. వెనక కూడా కాదు, చాలా వెనకున్నాం. అందరూ బయట ఏం చేయట్లేదు, అక్కడ కూడా అందరూ మెప్పం వాళ్ళే చేస్తా ఉన్నారు. బయట వాళ్ళు చేయట్లా, బయట సెక్రటరీ కూడా చేయట్లా, అందరూ మెప్పం వాళ్ళే చేస్తా ఉన్నారు అక్కడ కూడా. మరి అర్థంలో ఎందుకు తగలబెట్టారో నాకు అర్థం కాదు. నాకైతే నేను చెప్తున్నాను సీఎంఓ గారు, మీ ఇద్దరు చెప్తా ఉన్నాను, నేను డైలీ దాన్ని మానిటర్ చేసి డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకు పెట్టాలా. నేను ఎవరైతే లీస్ట్ ఆర్పీలు ఉన్నారో నేను పొలిటికల్ అయితే నా దగ్గర రాదు. మీకు అందరూ తెలుసు. నేను అనుకోవటం ఇక్కడ ఏదైనా పొలిటికలైజేషన్ ఉందనుకుంటే పొలిటికల్ పీపుల్ ఎవరు నా దగ్గరికి వచ్చి పలానా ఉంచండి, పలానా తీసేయండి అని ఎవరు నాకు చెప్పరు. ఎందుకంటే నేను నిన్నాను తెలుసు కాబట్టి ఉన్నాను. మీకు తెలుసు మీ అందరూ ఫ్రాంక్గా. మీరు ఎవరైతే లీస్ట్ ఉన్నారో వాళ్ళందరూ మాత్రం నేను లాగిన్ క్లోజ్ చేపిస్తాను. డైరెక్ట్గా ముందే చెప్తా ఉన్నాను నేను. అన్ని సర్టిఫికేట్స్లో కూడా మీ దగ్గర మెప్మా సర్టిఫికేట్లో కొంచెం స్లోగా ఉంటా ఉన్నాను, నాకు తెలియగలుగుతా ఉన్నాను. ఏ శుభకార్యంలో అయినా తొలి పూజ గణనాథునికి చేయటం జరుగుతుందని, గణనాథుని ఆరాధిస్తే అంత మంచి జరుగుతుందని ఒంగోలు అచలానంద ఆశ్రమము పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక రామ్నగర్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని విగ్రహం ఏర్పాటు చేయగా 6వ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి అచలానంద ఆశ్రమం విద్యార్థులచే ప్రత్యేక కోలాట ప్రదర్శన ఏర్పాటు చేయగా ఆశ్రమము పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ హాజరయ్యారు. ముందుగా భక్తులందరూ స్వామీజీ వారిని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అందరినీ ఎంతగానో అలరించాయి. భక్తులు ఎంతో ఆసక్తిగా కోలాటాన్ని తిలకించారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా అద్దంకిలో వారి ఆశ్రమము విద్యార్థులచే కోలాట ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, కోలాటం ద్వారా మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని పరిపూర్ణానంద స్వామీజీ తెలిపారు. భారతదేశం మొత్తం కూడా ఈ సమితి ఉత్సవాల్లో వినాయక ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి బజార్లోనూ చేస్తున్నారు. ఎందుకు విఘ్నేశ్వర పూజ చేయాలంటే ఆయన విఘ్నానికి అధిపతి. మనం చేసే కార్యక్రమాల్లో నిర్విఘ్నంగా జరగడానికి, దిగ్విజయంగా జరగడానికి కార్యక్రమాలే కాదు, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సుఖము, సంతోషము, ఆనందము, అద్వైత సిద్ధి, మోక్షము ఇవన్నీ ఇచ్చేవాడు విఘ్నేశ్వరుడు. విష్ణుమూర్తి పోషిస్తూ ఉంటాడు, బ్రహ్మదేవుడు జీవులు ఉత్పత్తి చేస్తూ ఉంటాడు, మహాదేవుడు ముక్తి ఇస్తూ ఉంటాడు. అయితే ఇవి ముగ్గురు చేస్తే ఇక విఘ్నేశ్వరుడు దేనికి అంటే బ్రహ్మదేవుడు పుట్టించి ఇచ్చినటువంటి జీవితాన్ని పరమేశ్వరుడు సిద్ధి పొందేలా తీసుకెళ్లే వరకు భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మహదానందంగా ఉండడం కోసం విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం, ఆశీర్వచనం కావాలి. వివాహం జరిగిన
గృహప్రవేశం జరిగినా ఏ శుభకార్యం జరిగినా మనం విఘ్నేశ్వరుడు పూజ చేస్తూ ఉంటాం. కనుక విఘ్నేశ్వరుడు విఘ్నాలకు అధిపతి, నిర్విఘ్నంగా కార్యక్రమం జరిపించడానికి అవసరమైనటువంటి మహానుభావుడు. తత్వవేత్తల సత్వరజస్తమో గుణములను జయించి నిరుభజించి ముక్త సంగులైరి మోక్షాధిపతులైరి కాళికాంబహంస కాళికాంబ. తత్వవేత్తలు అంటే భౌతిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ దేహం నడవడం కోసం కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలను మాత్రమే ఉపయోగించుకుంటూ భగవంతుని సేవలో నిమగ్నమై భగవంతుని యొక్క దర్శనాన్ని పొంది దర్శనాన్ని పొంది వారిలో మమేకం కావడానికి చేసే ప్రయత్నం. తత్వవేత్తలు అంటే భగవంతుడు తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు సాధన చేస్తాం. సత్వ రజస్తమో గుణములను జయించి అంటే సత్వగుణం, రజగుణం, తమగుణం. తమగుణం అంటే ఏ పని చేయకుండా అజ్ఞానం, అవ్యక్తం, ఇతరులను భూషించడం, హత్యలు, మారణహోమాలు చేసినటువంటి లక్షణాలు కలవు. రజగుణం అంటే కోపం, మనిషి యొక్క ప్రవర్తనని మార్చివేసి దిశ వేసి దుష్ప్రవర్తనలో తీసుకెళ్ళేది. సత్వగుణం అంటే సాత్విక స్వభావం కలిగినటువంటిది. వీటికంటే మంచిది. అయితే బాగున్నాను స్వామి, మొదటి రెండు వదిలేయచ్చు, మూడవది ఎందుకు వదిలేయాలి అని ప్రశ్నించినప్పుడు ఈ మొదటి రెండు లేకుండా ఉండడం కోసం మొదటి అవసరం. మోక్షానికి పోవాలంటే ఇది కూడా వదిలేసేయాలి. గణపతి వందనమయ కన్నిమూల గణపతి శరణమయ. కాణిపాక గణపతి వందనమయ కన్నిమూల గణపతి శరణమయ. గజానన హే గజానన శరణం శరణం గజానన. గజానన హే గజానన శరణం శరణం గజానన. గణపతి వందనమయ గజముఖ గణపతి శరణమయ. ముచ్చి బుచ్చి గణపతి వందనమయ బొత్స గణపతి శరణమయ. కాణిపాక గణపతి వందనమయ కన్నిమూల గణపతి శరణమయ. గజానన హే గజానన శరణం శరణం గజానన. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆర్యవైశ్యులకు రాజకీయాల్లో మరియు నామినేటెడ్ పదవులు కేటాయించడంలో సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు గార్లపాటి శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావుకు స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించగా సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులు శ్రీనివాసరావును వారి నివాసంలో కలిసి శాల్వా కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గార్లపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆర్య వయస్సులను మంత్రి రవికుమార్ గుర్తించి దేవస్థాన చైర్మన్ గా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవులు కట్టబెట్టడం అద్దంకి చరిత్రలో ఇదే మొదటిసారి అని మంత్రి రవికుమార్ వారి మీద చూపిన అభిమానానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి మంత్రి రవికుమార్ కు అద్దంకి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈరోజు మన అద్దంకి పట్టణంలోని ఆర్య వయసులందరూ నాకు ఘనంగా ఈ సన్మానం చేసినందుకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నేను మన గొట్టిపాటి రవికుమార్ గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి మినిస్టర్ గారు చెప్పిన దానికి ఎప్పుడు కూడా నేను ఎదురు చెప్పకుండా పనిచేసేదే కానీ సరే అందరినీ కలుపుకొని పోతూ కూడా ఎక్కడన్నా ఒకటి అలా ఒక్కోసారి ప్రతి మనిషికి ఏదో ఒక ఆలోచన ఏదో సందర్భంలో రావచ్చు. ఎందుకంటే అది కూడా ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్టే మా బావుండి మీ కోపం తగ్గించుకోవాలి అన్నప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకమైన కోపము రావచ్చు. అంతేగాని నేను దాని గురించి ఇప్పుడు నేనేం చెప్పట్లేదు. నాకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చినందుకు మనకి ఈ ఆదివాసీ అందరూ నాకు చేసిన దానికి నాకు చాలా సంతోషకరంగా ఉంది. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి ముందుగా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అట్లానే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారికి కానీ, మరియు మా మినిస్టర్ గారి గొట్టిపాటి రవికుమార్ ఇంకొకసారి నేను కృతజ్ఞత తెలుస్తూ చరిత్రలో నాకు తెలిసిన వరకు మినిస్ట్రీ రావడం, మన గొట్టిపాటి రవికుమార్కి మినిస్టర్ రావడం ఫస్ట్ అదొక అదృష్టం. తర్వాత మళ్ళీ ఆర్య విషయాన్ని గుర్తించి స్టేట్లో స్వచ్ఛాంధ్ర మిషన్లో డైరెక్టర్గా వేయటం ఇంకొక ఆనందకరమైన విషయం. కాకపోతే మనం చెప్పేది ఏంటంటే శ్రీనివాసరావు గారు మంచి పొజిషన్కి టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చారు, అంతకుముందు వైస్ చైర్మన్ చేశాడు. ఇవన్నీ కూడా ఆ లక్షణాలన్నీ ఏం దగ్గరే కాదు. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్గా కిరాణపతి ప్రెసిడెంట్గా చేసేవారు, ఆయన శివాలయం చేసేవాళ్ళు. వాళ్ళు ఎంతో ఉందాక ఏదైనా ఎవరికైనా సమస్య వచ్చిందంటే నిలబడి చేసేవాళ్ళు. అదే తత్వం వచ్చింది. అదే మా బావగారు మార్చుకోవాల్సిన అంశం ఏంటంటే కోపం తగ్గించుకోవాలా, 100% కోపం తగ్గించుకొని ఎవరిని కూడా మనం తోలినాడు మాట్లాడటం కానీ అవన్నీ చేయకూడదు. ఎందుకంటే వయసులో ఒక్కో రకమైన సమస్యతో వస్తారు. ఆ సమస్యలు మనం ఎందుకు ముందు తెలుసుకోవాలి. ఆవేశంగా ఆ క్షణంలో మనం మాట్లాడితే చాలా తేలికవుతుంది. దానివల్ల ఎంత నష్టం జరిగింది అనేది మనకు అర్థం కాదు. కాబట్టి ముందు ఆయన అన్నీ తగ్గించుకొని ఆయనకి అమితమైన గౌరవం ఇచ్చాడు. ఇంతవరకు ఎవరికి ఇవ్వాలి. స్టేట్ బోర్డులో నెంబరు నాకు తెలిసి ఇక్కడ కూడా కాదు, ఏ కులానికి కూడా ఇవ్వాలి మినిస్టర్ గారు. ఒక 20 ఏళ్ళు కానీ నేను నుంచి 20 ఏళ్ళు అయింది. అంతకుముందు కూడా తెలిసి ఉంటుంది. స్టేట్ బోర్డు నెంబర్గా ఏ కులస్తులకు కూడా అవకాశం రాదు. మన కులానికి డైరెక్టర్గా ఇచ్చారు. పెద్ద ఆయన అన్నట్టు మనం ఆ 1 పొజిషన్లో ఉండాలంటే ఎంతో చాకిరీ చేయాలి. ఊరికి నెంబర్ 1 పొజిషన్ రావాలి. మినిస్టర్ గారు ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, వాళ్ళ అల్లుడు వాళ్ళ మామయ్య వాళ్ళు దెబ్బతిని ఆయన పూర్తిగా అన్ని రకాలు నష్టపరిచారు. మనం ఏమి లేకుండా మనకు అన్ని రకాలుగా వస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సర్వీసే. అది ఎంత అవకాశం. స్వచ్ఛాంధ్ర మిషన్ అంటే దగ్గర 200-300 కోట్ల ప్రాజెక్టు ఉన్న మిషన్. అది రాష్ట్రంలో మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా దానికి ప్రతి మీటింగ్ అటెండెంట్ ప్రతి 2 కలెక్టర్లు ఇతనితో మాట్లాడతారనమాట. ఒక డైరెక్టర్ 2 కలెక్టర్లు మాట్లాడాలన్నమాట. 2 జిల్లాలకి ఒకరు. ఆ యొక్క పదవి యొక్క ఉన్నతి అది. కాబట్టి ఆ మిషన్లో మనకి ఏం కావాలి, ఈ ఏరియాకి ఏం కావాలి, లేదు ఏం కావాలి, ముందు మనం పట్టు సాధించాలి. ఆ శాఖ మీద పట్టు సాధించి మనం పనిచేయడానికి ముందుకెళ్ళాలి. చిన్న చిన్న గొడవలు వదిలేయాలి. ఇప్పుడు వాళ్ళు వారితో కష్టపడి చేశారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ మన కౌన్సిలర్ గెలిచిన ఆయన కూడా ఉన్నారు. వాళ్ళు అసలు ఎటువంటి అరమరికలు లేకుండా ఎవరి పదవి వాళ్ళదే. వాళ్ళు చాకిరీ చేశారు, ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అది మన నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా, అది ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ పదవి 2 జిల్లాలను శాసించే పదవి. కొరిసపాడు మండలం మేదరమెట్లలో మంగళవారం పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాలలో స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే ఎరువులను విక్రయించాలని దుకాణ యజమానులకు సీఐ హెచ్చరించారు. ఎరువులను బ్లాక్ లో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని సీఐ మల్లికార్జునరావు వార్నింగ్ ఇచ్చారు. ఎరువుల కొరత లేకుండా చూడవలసిన బాధ్యత షాపు యజమానులదేనని సీఐ స్పష్టం చేశారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం అద్దంకికి చెందిన మేడగం సుబ్బారెడ్డి ధనలక్ష్మి దంపతుల కుమారుడు రామాంజనేయ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 1100 బత్తాయి పండ్లతో వేద పండితులు అర్చకులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బత్తాయి పండ్లతో స్వామివారిని అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. మగుట కుండల కాంతి మదిత మిశ్రం శ్రీరామదూతం శిరసానమామి అరుణోదయ రుచిరనన కమలం శ్రీరామదూతం శిరసానమామి స్వర్ణ పింగళ భాస్వర నేత్రయుగళం శ్రీరామదూతం శిరసానమామి చలిత మకర కుండల గండభాగం శ్రీరామదూతం శిరసానమామి నవమణిమయ రశన మధ్యభాగం శ్రీరామదూతం శిరసానమామి తరణి. కారు ఢీకొని ఒకరికి గాయాలైన సంఘటన మంగళవారం అద్దంకిలోని కెనరా బ్యాంకు నందు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ముండ్లమూరు మండలం వేములబండ గ్రామానికి చెందిన అంజమ్మ కెనరా బ్యాంకు వద్ద నిలబడి ఉండగా కారు వచ్చి ఢీకొని వెళ్లడంతో తలకు గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్సలు తదుపరి అంజమ్మ కుటుంబ సభ్యులు నర్సరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తాను నిలబడి ఉండగా కారు వేగంగా వచ్చి ఢీకొని వెళ్లిందని క్షతగాత్రురాలు అంజమ్మ తెలిపింది. కారు ఇచ్చి అది గుద్దింది, గుద్దట్లో పడదు. పడ్డాక ఆడ బ్యాంక్ ఆయన కనుమను ఆయన కొడుతుంటాం పట్టి వెళ్ళి ఆ బండి ఇచ్చాం. ఈ సైన్లో కారు నెంబరు 16 వెళ్ళిపోయాడు. ఒకసారి ఒక అబ్బాయి వచ్చి నేను చూశానని చెప్పాడు. కారు కారు దొరికింది అన్నాడు. అది యాక్సిడెంట్ రంగారావు హాస్పిటల్ మార్జింగ్ అసలు బ్యాంక్ అమ్మకి రంగారావు హాస్పిటల్ అలా కాదు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.